వానకాలం వచ్చి ఇన్ని దినాలు అవుతున్నాయి, ఇప్పటికీ ఒక్క వానడల్లు కూడా గట్టిగా పడకపోయేసరికి వేసిన పంటలు మొత్తం ఏట్లా పోసినట్టే అవుతున్నాయి. వానదేవుడా కరుణించు తండ్రి అని అమ్మలక్కలు రోకలి బండలకు కప్పలను కట్టి కప్పతల్లి ఆటలు ఆడుతుర్రు. ఆడోళ్ళ ఆర్తనాదాలు ఇని అన్న వానదేవుడు కరుణిస్తే బాగుండు, మొత్తం ఒక్క శినుకు పడతలేదు. మరి అమ్మా చెప్పు. ఈ వర్షకాలంలో అసలు వానలు పడతలేవు, ఎండలు కొడుతున్నాయి అని మేము వానలు కొట్టాలనే ఈ కప్పతల్లి ఆడతాను. ఎండాకాలంలో కదా కొట్టినట్టే ఎండలు కొట్టబట్టే ఇట్లా కప్పతల్లి ఆడితేనన్నా వానలు పడతాయేమో అని వీళ్ళ బాధ. అమ్మా నువ్వు చెప్పు. నార్లు ఎండిపోతున్నాయి, ఎడ్లకు గొడ్లకు నీళ్లు లేవు, వర్షాలు లేవు, లేకనే మేము అల్లాడుకుంటా సారు మేము కప్పతల్లి మా గ్రామంలో మేము ఆడుకుంటున్నాం. అమ్మా నువ్వు కూడా చెప్పు. మాకు వాన కొడతలేదని ఇబ్బందులు బాగున్నారు. మాకు పొలాలు ఎండిపోతాయి, బాయిలు ఎండిపోయినాయి, నారు ఎండిపోతుంది. మాకు చెరలల్లో నీళ్లు లేవు, ఏం లేవు, గొడ్డు గోదా ఏం లేదు సారు. మాకు నీళ్లు అవగోలిస్తున్నాయి. మాకు వర్షం కొట్టాలని మేము కప్పతల్లి ఆడుతున్నాం. వానలు కూడా కొట్టుమన్నప్పుడు మనాన కొట్టిక అలవడాయి, వద్దన్నప్పుడు వలాంచి పడతాయి. ఈ మహిళల గోడు ఇన్నాకనన్నా వానదేవుడు కరుణిస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ కప్పతల్లి ఆట ఆడినోళ్ళు ఎక్కడోళ్ళు అంటే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలము ముస్తఫాపురమోళ్ళు.